అంటే తిరుగుబోతు ఎవడరా అంటే ఒకరి పేరు చెప్తాడు, తాగుబోతు ఎవడంటే ఒకటి పేరు చెప్తాడు, మళ్ళీ అన్ని కలిపి చెప్తారు కదా. ఈ ఊళ్ళో పనికి రాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఒక్కడు, ఆ మెంబర్ లో వాడు ఒకడు అన్నట్టు మా విలేజ్ లో నేను ఒకడిని. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ బ్లాగ్. వీడేంటి ఎప్పుడు చూసినా పొలంలోనే ఉంటుందని అనుకుంటున్నారా? దీని స్టోరీ కూడా చెప్తాను, చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి. చూసి కొద్దిగా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే కొద్దిగా గట్టిగా గుద్ది, పైన కనిపిస్తున్న లైక్ బటన్ అయితే కొద్దిగా ప్రెస్ చేసి చిన్న మోటివేషన్ అయితే ఇస్తారని అనుకుంటున్నా. ఇస్తారని తెలుసు. సో స్టార్ట్ చేద్దామా మరి వీడియో. కొద్దిగా లెంత్ ఉంటుంది ఈ రోజు అయితే, కాపరేట్ చేసి ఇస్తారని అనుకుంటున్నా. సో స్టార్ట్ చేద్దామా. ఓకే, వీడేంటి ఎప్పుడు పొలంలోనే ఉంటుండని నీ ఫీలింగ్ ఉంటుంటే దానికి కూడా ఈరోజు దాని స్టోరీ కూడా ఈరోజు అయితే చెప్దామని అనుకుంటున్నా. ఏంటంటే ప్రతి ఒక్కరికి నాకనేసి కాదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫేవరెట్ ప్లేస్ 100% ఉండే ఉంటుంది. సో నాకైతే ఇది పొలం అన్నమాట. నేచర్ లో ఉండడం అంటే కొద్దిగా ఎక్కువ ఇష్టం. దానికి మళ్ళీ డాడీ ఇక్కడే పనిచేస్తాడు. సో ఇక్కడ వచ్చిన తర్వాత నెగిటివిటీ అంటే మైండ్ లో ఉన్న నెగిటివిటీ అంతా పోయి కొద్దిగా రిలాక్స్ అనిపిస్తుంది నేచర్ లో ఉంటే. ఏ పొలంలో ఎప్పుడంటే ఎండ కొడుతుంది, బట్ సాయంత్రం పూట మాక్సిమం నేను ఇక్కడికి వచ్చేది సాయంత్రం పూటనే. ఎందుకంటే సాయంత్రం పూట చల్లని గాలి అలా మన బాడీకి తాకుతుంటే ఆ ఫీల్ వేరు. అది ఎవరికైనా తెలుసు అంటే విలేజ్ పీపుల్, అంటే విలేజ్ లో ఉండే వాళ్ళకు మాత్రమే తెలుసు అది. నాకైతే ఇంకొంచెం ఇష్టం ఇక్కడికి ఉండడం అంటే. ఇలా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నా దీన్ని అయితే. సో అందరూ ఫోన్ చేసి చెప్పేది ఏంటంటే వీడియో కొద్దిగా మంచిగా ఎడిట్ చేయి బ్రో. మా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా అందరూ అంటున్నారు వీడియో కొద్దిగా మంచి ఎడిటింగ్ చేయి బ్రో, ఎడిటింగ్ చేయి అంటే. చేస్తాను, 100% చేస్తాను, బట్ కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది నాకైతే. ఇప్పుడు ఎలా అంటే నిన్నటి వీడియో పోస్ట్ చేసినా కదా, దానికైతే ఫోన్ చేసి క్లిప్స్ ఎందుకు డిలీట్ చేసినావు అని అంటారు. అంటే దానికి ముందు ఒక చిన్న కట్ట అలా కట్ చేసి బుక్ లాగా అయితే షార్ట్ లాగా అయితే చేసిన. సో దానికి రియాక్ట్ అవుతూ కొద్దిగా నాలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో. అంటే వీడియో వేరేలా ఉంది, నేను దాన్ని ఎడిట్ చేసింది కొద్దిగా వేరేలా ఉంది. సో ఒక బ్రదర్ అయితే కాల్ చేసి చెప్పిండు, మెసేజ్ చేసిండు ఇన్స్టాలో. దాంట్లో మా సిస్టర్స్ ఉన్నారు, అట్లా తీయకు అనేది చెప్తుండు. సో ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, మనం చేస్తుంది వేరు. దానికి నేను కొద్దిగా మ్యూజిక్ యాడ్ చేసి వేరేలా ఎడిట్ చేశాను. సో దానికి అట్లా చెయ్యకు బ్రో, మంచిగా ఉండదు, కొద్దిగా ప్రైవేట్ గా ఉంటారు వాళ్ళు, అలానే ఉండే దానికి పబ్లిక్ లో తీసుకొని రాకండి, ఆ వీడియో క్లిప్ డిలీట్ చేయంటే. సరే మనకు కావాల్సింది బ్రో. మళ్ళీ చెప్పిండు మంచిగా చేస్తున్నావు బ్రో. అతను మళ్ళీ అన్నది ఏంటంటే బ్రో వీడియోస్ మంచిగా ఉన్నాయి బ్రో, ఇలాంటివి వద్దు. నీ అంటే ఇప్పుడు ఎలా అన్నాడంటే నువ్వు చేసేది వేరే ఫీల్డ్ బ్రో, దానిపైనే చేయి, సపోర్ట్ ఆటోమేటిక్ వస్తుందని. మంచిగా చేస్తున్నావు, ఇలాగే కంటిన్యూ చేసేవని చెప్పిండు. ఇక దానికైతే నా వేరే లెవెల్ ఇక చెప్పిండు. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ ప్లేస్ లోనే ఇంకొకరు ఉంటే డైరెక్ట్ ఇష్యూ చేయడమా లేదా ఫోన్ చేసి ఇట్లా కొద్దిగా వేరేలా రియాక్ట్ అవుతుండే, బట్ అతను చెప్పిన విధానమే వేరు కంప్లీట్లీ. సో ఈ వీడియో కూడా బ్రో చూస్తాడని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఒకవేళ అలాంటి నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీరు పబ్లిక్ లో వీడియో తీస్తున్నారంటే కొద్దిగా జాగ్రత్త. ఇప్పుడు ఆ బ్రో ఉన్నట్టు అందరు ఉండరు కదా. ఇప్పుడు క్లిప్ తీస్తే ఒకవేళ బాయ్స్ అంటే ఏం కాదు, బాయ్స్ అయితే వచ్చి మరీ చెప్తారు. వాళ్ళకు బాయ్స్ ఫీల్డ్ వేరు, అండ్ గర్ల్స్ కి అయితే కొద్దిగా ప్రైవేట్ ఎక్కువ ఉంటది, ఇట్లా ప్రైవసీ ఎక్కువ ఉంటది. వాళ్ళు ఇక అలానే కాదు, బట్ వాళ్ళు కొద్దిగా రెస్పెక్ట్, ఇంట్లో వాళ్ళు కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళను చదువుకోవడానికి పంపడమే వాళ్ళ టాస్క్. మళ్ళీ పెద్ద మనం ఇట్లా చేసి వాళ్ళ లైఫ్ అయితే. వీడియో తీస్తున్నా, సడన్ గా డాడీ వచ్చిండు. ఎట్లా చూస్తుండో చూడండి మీరు. అట్లా చూసి నేను వీడియో తీస్తుండే చూసి ఇక్కడ వచ్చి ఆగిపోయిండు. చూస్తుండే ఏం చేస్తుండని చూడండి.
డైరెక్ట్ ఇంటికి వెళ్తుండే తినడానికి, మళ్ళీ నన్ను చూసి ఇక్కడే ఆగిపోయిండు. ఎందుకో తెలియదు వీడియో చూస్తుంటే. సో హాయ్ గైస్, ఇలా వీడియో తీసుకుంటూ పొలంలో ఉన్నా. సడన్ గా డాడీ వచ్చిండు వర్క్ వెళ్ళి. ఇంటికి వెళ్ళాల్సింది పోయి నన్ను చూసి ఇక్కడే ఆగిపోయిండు, ఎందుకో తెలియదు. వీడియోకి రమ్మంటే సిగ్గుపడుతుంది డాడీ. అయితే చూపిస్తాను. సో అంతవరకు సో నేను మాక్సిమం టైం స్పెండ్ చేసేది బయట. ఇప్పుడు తిరుగుతుంటా ఒక చోట, అయితే నేను అసలే కూర్చోను. బట్ నాకు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలనిపిస్తుందో అప్పుడు మాత్రం 100% పొలంకి వచ్చేస్తాను. ఎందుకంటే పొలంలో కూర్చున్నప్పుడు ఆ వచ్చే ఫీల్ వేరుంటది. మీరు ఒకవేళ ఏదైనా వర్క్ చేస్తూ, అంటే సాఫ్ట్వేర్ కాకుండా మీరు విలేజ్ లో ఉంటుండే మీకు ఆ ఫీలింగ్ తెలుసు ఎట్లుంటదో. ఆ నేచర్ తో కనెక్ట్ అయ్యే టైము ఏం చేసినా రాదు అది. నాకు నేను మాక్సిమం కూర్చున్నది ఇక్కడ అయితే ఈవినింగ్ టైం. చూస్తున్నారు కదా, మీకు అట్లా ఉండదు కానీ ఈ గాలి వస్తుంది చూడు, ఎంత పీస్ఫుల్ గా ఉందంటే దీనికంటే మించింది లేదు మనకి. ఇక ఆ గాలి మనకు బాడీకి తాకుతుంటే మన బాడీ ఆ గాలికి రియాక్ట్ అయ్యే పర్సే వేరుంటది, మీకు తెలిసే ఉంటది. సో అందుకే మాక్సిమం ఇక్కడే టైం స్పెండ్ చేస్తాను నేనైతే. సో ఇంకా చెప్పాలి, ఇక అందరు మీరైతే చెప్పాలి కంటెంట్ ఎలా ఉంది, ఏదన్నా మిస్టేక్ ఉందా, ఏదన్నా ఇంప్రూవ్ చేయాలా అనేది కింద కామెంట్లలో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మీరు చెప్తేనే కదా ఇప్పుడు ఎలా తీయాలో, ఏం ఇంప్రూవ్ చేయాలో మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. సో చూసి వెళ్ళిపోకుండా కొద్దిగా కామెంట్లలో కూడా చెప్పండి. ఇఫ్ మీ మిస్టేక్ ఏమైనా ఉంటే చెప్తారనేసి అనుకుంటున్నా. చెప్పండి, 100% చెప్పండి. అయితేనే ఇప్పుడు కొందరు ఏంటంటే చూసి వెళ్ళిపోతారు, వీడి కంటెంట్ ఇలా ఉంది అలా ఉందని. దీనిలో మిస్టేక్ వాళ్ళు గమనిస్తారు బట్ చెప్పరు. మీరు రియాక్ట్ అయితేనే కదా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నేను తీసేది. సో నా మైండ్ లో ఒక తీరి ఉందనుకో, ఇప్పుడు నేను ఇలా తీయాలి, ఇప్పుడు ఇలా వెళ్తూ తీయాలి అని. సో మీకేముంటది, అలా వెళ్లే టైంలో ఇంకొంచెం యాడ్ చేస్తే బాగుంటది, ఆ పని చేసి ఉంటే బాగుండేది కదా బ్రో అనే ఫీలింగ్ మీకు ఉంటది. సో అది చెప్పండి కామెంట్లలో, చెప్తేనే కదా నాకు తెలిసేది. దాన్ని నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటా. అలాంటి మిస్టేక్ మళ్ళీ కాకుండా ఇంప్రూవ్ చేసుకుంటా. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే చేయండి. మీకు నచ్చింది బట్ దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి ఇంప్రూవ్ చేసుకో అని ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఎలా అంటే మీకు చెప్తాను, చాలా మందికి ఏంటంటే ప్రశాంతంగా మాట్లాడుకుందాం ఈ రోజు అయితే. చాలా మంది ఏముంటుందంటే చూస్తారు. ఇప్పుడు నేనే బెటర్ అని చెప్పలేను కదా, నాకంటే బెటర్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాదేంటంటే ఇప్పుడు ఈ పొలంలో మీకు ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే, నేను వస్తున్నా ఇప్పుడు ఈ పొలంని కవర్ చేసుకుంటూ మాట్లాడుతున్నా. అట్లా చేసుకుంటూ సో అండ్ సో చేస్తున్నా అంటే నా మైండ్ లో ఏదైతే ఉంటుందో నేను అదే క్యాప్చర్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ కూర్చోవాలని అనిపించింది, ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా. మీకేమనిపించి ఉంటుంది, కొందరికి అనిపిస్తుంది ఇక్కడ కూర్చొని కాదు బ్రో, కొద్దిగా నిలబడుతూ మొత్తం క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుంది అని కొందరు ఫీలింగ్ అట్లుంటది. వాళ్ళు చెప్పకుండా డైరెక్ట్ స్కిప్ చేసి వెళ్ళిపోతారు. సో కొద్దిగా ఆగి కామెంట్ చేయండి, కామెంట్లలోనే తెలపండి. అంటే ఇక్కడ కూర్చొని ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంది కదా, దీన్ని ఇంకొంచెం బెటర్ గా క్యాప్చర్ చేసి ఉంటే బాగుండేది బ్రో అని మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పుడు మీరు చెప్పింది 100% తీస్తాను నేను. అది క్యాప్చర్ చేసుకుంటూ దాన్ని ఇంకొంచెం బెటర్ గా చేయగలను. సో మీ చేతుల్లోనే ఉంది అలా. అండ్ ఇంకొంతమంది అయితే అంటుంటారు కదా, దేనికి పనికి రాడు,
బిగ్గెస్ట్ ప్రతి ఒక్కరికి ఉండే పెద్ద టాస్క్ ఏంటంటే నేను లైఫ్ లో చేయగలనా, ఏదన్నా సాధించగలనా. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆ టాపిక్ గురించే నేను స్టార్ట్ చేసింది. అసలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఉంటారు, ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే మొత్తం ఎంజాయ్ చేస్తారు, ఇక అన్ని వదిలేసి ఎంజాయ్ చేయడమే ఒక లైఫ్ అనుకున్నట్టు ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడంటే వాళ్ళకు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టేదాకా చేస్తారు అనుకుందాం. తర్వాత ఏమైతుందంటే నీ నీ ఖర్చులు, ఇంట్లో వాళ్ళ ఖర్చులు, ఇక పర్సనల్ ఖర్చులు అన్ని ఒక్కడే తీయాలి. ఇప్పుడు అప్పటి నుంచి ఎంజాయ్ చేసుకుంటూ ఏది లేకుండా, అంటే ఏది కరెక్ట్ ఒక వే లేకుండా ఎంజాయ్ చేస్తూ ఆయనకి సడన్ గా రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఎట్లా ఉంటది? అందరు మిస్టేక్ చేసేది అక్కడే. నేను చెప్పేది ఏంటంటే ఎంజాయ్ చేయండి, అది కూడా ఇంపార్టెంటే, బట్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఇంట్లో నేను ఒక్కడనే ఉంటా, అంటే ఒక్కడనే కొడుకునే డాడీ, ఇంట్లో ఒక్కడనే కొడుకునే. సో ఈ ఏజ్ వరకు లాస్ట్ ఇయర్ వరకు నేను ఓపెన్ గా చెప్పేస్తున్నా కదా, నా అంత తిరిగేటోడు మా విలేజ్ లో లేరు అనుకోండి. సారీ, ఎప్పుడు ప్రతి ఒక్కరి విలేజ్ లో కొందరికి పేరుంటది. ఎలా అంటే తిరిగిపోతే ఎవడరా అంటే ఒకరి పేరు చెప్తారు, తాగుపోతే ఎవడంటే ఒకరి పేరు చెప్తారు, మళ్ళీ అన్ని కలిపి చెప్తారు కదా. ఈ ఊళ్ళో పనికి రాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఒక్కడు, ఆ మెంబర్ లో వాడు ఒకడు అన్నట్టు. మా విలేజ్ లో నేను ఒకడిని, ఓపెన్ గా చెప్తున్నా కదా, మా విలేజ్ లో నేను ఒకనట్లా. సో ఏంటంటే ఇప్పుడు ఉండే ఇక సడన్ గా ఈ కంటెంట్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఖర్చులు పెరుగుతున్నాయి ఇంట్లో. ఇక నేను చూస్తున్నా డైలీ, ఎప్పుడు అంటే నేను మా డాడీ ఇక ఒక నాన్న కొడుకులాగా ఉండకుండా మేమైతే ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేమైతే. నా ఫేవరెట్ పర్సన్ ఎవరైనా ఉన్నానంటే ఇంట్లో మా మమ్మీ డాడీ ఇద్దరు, వాళ్ళిద్దరు ఉంటే చాలు నాకు, అట్లుండేటోని. సో ఏమైందంటే ఇప్పుడు వాళ్ళ పర్సనల్, ఇక నేను పని చేయను, నేను ఏ పని చేయను, నేను చేసిన రూపాయి ఇంట్లో ఇయ్యను. అట్లాంటి క్యారెక్టర్ నాది. ఎంజాయ్ చేసుకుంటా, ఇక తిరుగుకుంటా, సంథింగ్ పర్సనల్ అట్లా చేస్తూ ఉంటా. అయితే ఏమైందంటే ఎప్పుడు చూసినా నేను ఎంత తిరిగినా ఏం చేసినా ఇంట్లో అయితే నవ్వుతూ మాట్లాడతారు. మమ్మీ గాని డాడీ గాని ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతారు నాతో. ఇక ఆ వర్క్ చేసి మొత్తం వేసి ఇక తినే టైంలో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటాం. అలాంటిది ఈ మధ్య ఏమైతుందో వాళ్ళకు ప్రెజర్ ఎక్కువైంది అనుకుంటా, నాకు చెప్పుకోవట్లే, ప్రెజర్ ఎక్కువైంది అనుకుంటా. సో డాడీ సరిగ్గా మాట్లాడతలేడు, మమ్మీ సరిగ్గా మాట్లాడతలేదు. ఇక ఏమైంది మమ్మీ అంటే ఏం లేదురా, సరే పడుకో, టైం అవుతుంది, ఇక అలసటగా ఉంది, ఇక బాడీ పెయిన్స్ వస్తున్నాయని ఏదో ఒక రీజన్ చెప్పి పడుకుంటారు. సో నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు నాకు వయసు నా ఏజ్ ఒక 23 ఉంటది మాక్సిమం. ఈ ఏజ్ వరకు పని చేయకుండా ఇంట్లో ఉంటే ఎవరికైనా సరే, నాకైనా సరే, మీకైనా సరే, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళు పోషిస్తున్నారు. అదే పెద్దది మనకు. మళ్ళీ మనం చేసేది ఏంటంటే వాళ్ళ దగ్గర మనీ అడుగుతాం. అది ఇప్పుడు ఏంటంటే అడిగే ఒక ఏమైందంటే అసలు సరిగ్గా ఉండట్లే. సో నాకు అనిపించింది ఏంటంటే అప్పు ఉంది కొద్దిగా, అది పర్సనలీగా. సో దాని ప్రెజర్ ఎక్కువై ఎట్లా ఉంటున్నారో ఎంతో అనే చిన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో ఆ రోజు ఏంటంటే ఎప్పుడు నాతో హ్యాపీగా ఉండే మా మమ్మీ డాడీ హ్యాపీగా ఉండట్లేరు, నవ్వుతూ ఉండట్లేరు, ఇక ఏదో ప్రెజర్ ఉండి పడుకున్నాడు. నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు నేను వాళ్ళ టెన్షన్ ని నేను ఆ టెన్షన్ నేను పోగొడితే వాళ్ళు నాతో యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటారు. అదే ఈ కంటెంట్ స్టార్ట్ చేయడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ ఈ ఫీల్డ్ లో రావడానికి రీజన్ అదే.
ఇప్పుడు నేను ఏదైనా చేస్తేనే ఇప్పుడు ఏదో అయింది అక్కడ, సంథింగ్ చూసుకోలేదు. ఏదో అయింది 100%. అది ఇంకా ఏమైందో తెలియదు, బట్ పెద్ద సౌండ్ అయితే వచ్చింది. చూద్దాం ఏముందో అది. ఏమైందో తెలియదు. ఒకసారి పెద్ద సౌండ్ వచ్చింది. చూద్దాం ఏదో అయింది, ఏమైందో తెలియట్లేదు. చాలా పెద్ద సౌండ్ వచ్చింది. అది భయపడ్డా, నేను అక్కడ కూర్చున్నా భయపడ్డా. ఏమైందన్నా? పంచర్ ఏం లేదు, పంక్చర్ అయింది అది.